సాంఘిక శాస్త్రంలో మొదటి పేపర్లో ఉన్న సందేహాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో పేపర్ సంబంధించి విద్యార్థుల యొక్క సందేహాలు ఏమున్నాయో ఇప్పుడు పరిశీలిస్తాం. సార్ రెండో పేపర్లో ఏ పాఠాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సార్? ఓకే, గుడ్. ఇప్పుడు రెండో పేపర్ను కనుక మనం చూసినట్టయితే ఈ రెండో పేపర్ను చరిత్ర మరియు పౌరజీవనం అనే రెండు విభాగాలుగా మనము సమీక్షించుకోవాలా. మరి చరిత్ర విభాగానికి సంబంధించి మనం చూసినట్టయితే అది 13, 14, 15, 16 మరియు 20 పాఠాలు చరిత్ర విభాగంగాను, మరియు 17, 18, 19, 21, 22 ఈ పాఠాలు పౌరజీవనంగాను మనం విభజించుకొని చదువుకోవాలా. ఈ విభజన ఎందుకు మనం చేసుకోవాలంటే మన ప్రశ్నాపత్రంలో సెక్షన్ 1 గ్రూప్ ఏ చరిత్ర విభాగం, గ్రూప్ బి పౌరజీవన విధానం, ఈ విధంగా సెక్షన్ ఏ సెక్షన్ బి రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు విభాగాల నుంచి ఈ విధంగా విభజించి అడుగుతారు కాబట్టి మనము ఈ విభజన తెలుసుకొని ఉంటే మనం పరీక్షను బాగా రాసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో పేపర్లో పరీక్ష కోసం ఏ పాఠాలు ముఖ్యమైనవిగా భావించాలి సార్? రెండవ పేపర్లో ముఖ్యంగా మనము ప్రశ్నాపత్రంలో మనకు ముఖ్యంగా చూసినట్టయితే 13వ పాఠం, 14వ పాఠం, 16వ పాఠం మరియు 21వ పాఠం ఈ 4 పాఠాలు ముఖ్యమైనగా చూసుకోవాలా. మరి ఈ పాఠాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన భావనలు ఏమిటంటే అది 2 ప్రపంచ యుద్ధాలు, తర్వాత రష్యా విప్లవం మరియు నాజీయిజం, అలాగే భారత రాజ్యాంగ రచన మరియు రాజ్యాంగం యొక్క లక్షణాలు, అలాగే స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పాత్ర మనము వీటిలో ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే సామాజిక ఉద్యమాల పరంగా చూసినట్టయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పర్యావరణ మరియు మానవ హక్కుల ఉద్యమాలకు సంబంధించి ఈ భావనలు మనము ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము ఎక్కువ స్కోర్ చేసేదానికి ఆస్కారం ఉందన్నమాట. సమాచారాల నైపుణ్యాలపై ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు? ఇప్పుడు మనకు విద్యా ప్రమాణాల్లో 3వది సమాచార నైపుణ్యాలు. మరి ఈ సమాచార నైపుణ్యాల ప్రశ్నకు జవాబు రాయాలంటే మన ప్రశ్నలను బట్టి కొట్టడం వల్ల ఈ ప్రశ్నకు జవాబు రాయలేం. వాటిని అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ ప్రశ్నను అటెంప్ట్ చేయవచ్చు. ఉదాహరణకు ఈ సమాచార నైపుణ్యాలపైన ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే ఒక డేటా ఇచ్చి ఆ డేటా ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇచ్చి దానికి జవాబు రాయమనొచ్చు, లేదా ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ ఆధారంగా కొన్ని వాక్యాలు రాయమనొచ్చు, లేదా ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ ఆధారంగా ఒక టేబుల్ వేయమనొచ్చు, లేదా ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ ఆధారంగా ఒక గ్రాఫ్ గీయమనొచ్చు. ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. మరి ఏ విధంగా ఇచ్చినా కూడా విద్యార్థి దాన్ని స్పష్టంగా రాయడానికి మనం పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి సమాచార నైపుణ్యాలపైన ఏమైతే గ్రాఫులు టేబుల్ అన్నీ ఉన్నాయో వాటినన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని స్పష్టంగా రాసి అన్ని మార్కులు సంపాదించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట. సార్ ఇంగ్లీష్ మీడియంలో జవాబులు రాసేటప్పుడు వాక్యంలో గ్రామర్ పరంగా తప్పులుంటే మార్కులు తగ్గిస్తారా సార్? సాంఘిక శాస్త్రం అనేది లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాదు. మీకు ఇక గ్రామర్ పరంగా తప్పులు ఉంటే మార్కులు తగ్గిస్తారని చెప్పి క్వశ్చనే లేదు. గ్రామర్కు మరి మార్కులకు సంబంధమే లేదు. ఈ గ్రామర్ పరంగా తప్పులుంటే మార్కులు తగ్గించేది కేవలం లాంగ్వేజ్ సబ్జెక్టులకు మాత్రమే అనే విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలన్నమాట. సార్ ప్రశ్నలకు జవాబులు బట్టి రాసే మార్కులు రావంటున్నారు, నిజమేనా? కొంతమంది తల్లిదండ్రులు కూడా నా దగ్గర ఈ సందేహాన్ని వెలిబుచ్చడం జరిగింది. అది సమాధానం అంటే అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం ఉందా లేదని చూస్తారా కానీ నువ్వు బట్టి రాసావా లేదా సొంతంగా ఆలోచించి రాసావా అనేది అక్కడ ప్రశ్న ఉదయించదు. నువ్వు బట్టి రాసినా సొంతంగా రాసినా నువ్వు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా ఉంటే అన్ని మార్కులు వేయడం జరుగుతుంది అన్నమాట. సార్ రెండవ పేపర్లో మ్యాప్ పాయింటింగ్ నందున ఏ అంశాలకు ముఖ్యమైనవిగా భావించవచ్చు సార్? అంటే రెండవ పేపర్లో మ్యాప్ పాయింటింగ్ నందు ఏ అంశాలు ముఖ్యమైనవి అని భావించాలని చెప్పి మీరు ప్రశ్నే కదా. ఓకే, సంతోషం, మంచి ప్రశ్న వేశారు. ఇది మనం రెండో పేపర్ విషయానికైనా మనం పరిశీలించినట్లయితే ఇది ప్రపంచ పటానికి సంబంధించిన అంశాలు ఈ రెండో పేపర్లు ఇస్తారు. ముఖ్యంగా ఐరోపా, ఆసియా మరియు ఆఫ్రికా ఈ ఖండాల నుంచి ఉండే దేశాలను, సముద్రాలను మరియు సరస్సులను, ద్వీపాలను, వీటి నుంచి మనకు ఎక్కువగా నగరాలు, వీటి నుంచి మనకు ప్రశ్నాపత్రంలో ఎక్కువగా ఆస్కారం ఉంది. ముఖ్యంగా సముద్రాలు కన్నా మనం చూసినట్టయితే నల్ల సముద్రము, బాల్టిక్ సముద్రము, ఏజియన్ సముద్రము, అట్లాంటిక్ సముద్రము, పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఈ సముద్రాలను మనం ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే పాఠ్యపుస్తకంలోని 198వ పేజీలో ఉన్నటువంటి జపాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలు, అలాగే 202 పేజీలో ఉన్నటువంటి వలసపాలిత ప్రాంతాలలో
వలసపాలిత ప్రాంతాల్లో అంటే ఏ సామ్రాజ్య దేశాలు ఏ దేశాలను తమ వలస ప్రాంతాలుగా చేసుకున్నాయి. అలాగే 286 పేజీలు ఉన్నటువంటి సైనిక ఒప్పందాలు అంటే 198, 202, 286 ఈ పేజీల్లో ఉన్న మ్యాపులను మనము ముఖ్యమైనవిగా భావించాలన్నమాట. పరీక్షలలో పరోక్షంగా ప్రశ్నలు అడిగితే రాయలేకపోతున్నారు, ఏం చేయాలి సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చాలామంది విద్యార్థులను వేధిస్తున్నటువంటి ప్రశ్నే. ఇప్పుడు మనకు సీసీ అమల్లోకి వచ్చిన తర్వాత, నూతన పాఠ్యపుస్తకాలు అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని డైరెక్ట్గా లేకుండా ఇండైరెక్ట్గా మనకు ప్రశ్నలు అంటే ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో కనిపిస్తున్నాయి. మరి వీటిని రాయలేకపోవడానికి కారణం ఏంటంటే విద్యార్థులు బట్టి పద్ధతికి అలవాటు పడి ఉండడం వలన ఇటువంటి ప్రశ్నలు రాయలేకపోతున్నారు. వాస్తవానికి ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా ఎప్పుడు రాయగలరంటే ఆ పాఠ్యపుస్తకంలోని భావనలను పూర్తిగా అవగాహన చేసుకుంటే పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా సమాధానాలు రాయగలరు. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఇక్కడ ఏం చేయాలంటే ప్రశ్నలను బట్టి కొట్టకుండా ఆ పాఠ్యపుస్తకంలోని భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలన్నిటిపైన పూర్తి అవగాహన చేసుకుంటే ఎట్లా ఇచ్చినా కూడా మనము వాటికి సమాధానము రాసేదానికి ఆస్కారము ఎక్కువగా ఉందనే విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలన్నమాట. ఉదాహరణకు ఇంతకుముందు పాత పాఠ్యపుస్తకంలో హిమాలయాల ప్రాముఖ్యాన్ని వర్ణించండి అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్న ఇచ్చేవారు. దాన్ని కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తే దాన్ని అదేవిధంగా బట్టి కొట్టేవాళ్ళు, దాన్ని అదేవిధంగా రాసేవాళ్ళు, 4 మార్కులు వచ్చేటి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదే ప్రశ్నను సపోజు ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలు లేకుండా ఉన్నట్లయితే భారతదేశంలో ఉపఖండ శీతోష్ణ పరిస్థితులు ఎలా ఉండేటి అనే ప్రశ్న ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు అడిగే ప్రశ్న విధానానికి ఇప్పుడు అడిగే ప్రశ్న విధానానికి చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి దీన్ని అధిగమించాలంటే మీరు భావనలపైన పూర్తి అవగాహన కలిగి ఉంటే ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా కూడా సమాధానాలు రాసేదానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. పరీక్ష హాల్లో పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, వెరీ గుడ్. ఇప్పుడు సంవత్సరం అంతా ఎంత చదివినా ముఖ్యం కాదు. మరి ఆ 2.5 గంటల పరీక్ష ఏ విధంగా రాసామనేది చాలా ముఖ్యమైన విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలా. మొట్టమొదటగా ప్రశ్నాపత్రాన్ని బాగా చదవండి. చదివిన తర్వాత మీకు బాగా వచ్చే ప్రశ్నలను మొట్టమొదటగా రాయండి. ప్రశ్నాపత్రంలో ప్రశ్న యొక్క నెంబర్ను స్పష్టంగా వేయండి. వేసిన తర్వాత పేజీకి మరియు 18 నుంచి 20 లైన్లు ఉండే విధంగా చర్యలు తీసుకోండి. మరి సమాధానాన్ని పారాగ్రాఫ్లుగా కాకుండా పాయింట్ వైజ్గా రాయండి. అలాగే ఆ సమాధానంలో ఉన్నటువంటి హెడ్డింగులకు సబ్ హెడ్డింగులకు స్కెచ్ పెన్ ఉపయోగించండి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రశ్న ఆ మార్కులకు అనుగుణంగా జవాబు ఉందా లేదా అనేది సరిచూసుకోండి. ఇప్పుడు 1 మార్కు ప్రశ్న కానీ లేదా 4 మార్కుల ప్రశ్న ఇచ్చింటాడు, మనం సెలెక్ట్ చేసుకున్నాం, దానికి సమాధానం 2 పాయింట్లు లేదా 3 పాయింట్లు ఉందనుకోండి, దానికి ఎక్కువ మార్కులు రావు. కాబట్టి విద్యార్థులు ఆ ప్రశ్నలను సెలెక్ట్ చేసుకునే ముందు ఆ జవాబు ఆ మార్కులకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్ని బాగా స్పష్టంగా చూసుకోవాలా. అలాగే బిట్ పేపర్ నందు ఎక్కువగా కొట్లు దిద్దువేతలు లేకుండా సరిచూసుకోండి. అంతేకాకుండా మనకు జవాబు పత్రంలో మనం అన్ని ప్రశ్నలు రాసిన తర్వాత మాత్రమే, అంటే ఏమైతే రాయమని రాసిన తర్వాత మాత్రమే చివరన అదనపు ప్రశ్నలు రాయాలి. అలాగే పరీక్ష సమయం ఇంకా 5 నిమిషాలు ఉండగానే మన వాళ్ళు కొంతమంది ముందుకు విద్యార్థులు బయటకు వచ్చేస్తూ ఉంటారు. మరి పరీక్షకైతే ఎంతైతే సమయాన్ని కేటాయించామో ఆ మొత్తం సమయం పరీక్ష హాల్లో నుండి లాస్ట్ ఏదైనా సమయం 5 నిమిషాలు మిగిలితే దాన్ని మొదటి నుంచి ప్రశ్న నెంబర్లు సరిగా వేసామా లేదా, పేజీ నెంబర్లు సరిగా వేసామా లేదా అని ఉతురు సరి చూసుకొని బాగా రాసామని సంతృప్తి చెందిన తర్వాత మాత్రం మీరు పేపర్ను హ్యాండ్ ఓవర్ చేసి బయటకు రావాల్సిందిగా సూచన చేస్తున్నాను.